శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతే నమ. ఇవాళ అమ్మవారి నాసాదండం గురించండి. 61వ శ్లోకం సౌందర్యలహరిలో. భూమోస్కలిత పాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం త్వమేవ శరణం శివే. అసో నాసా వంశ తుహ్నగరి వంశధ్వజపటి తదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం వహంతం తన్ముక్త శిశిరకర నిశ్వాసగళితం సముద్ధాయత్తాసాం భైరపి చ ముక్తామణిధరః. హిమవంతుడి వంశానికి పతాక వంటి తల్లి, ఓ తల్లి, నీ నాసావంశమునందు ముత్యాలు ఉన్నాయి అనడానికి సందేహం లేదమ్మా. ఎందుకంటే నాసిక లోపల ముత్యాలు లేకుంటే శ్వాస వదిలేటప్పుడు ముత్యమెందుకు వస్తుంది బయటికి అంటే ఇది రూపాలంకారంతో ఉన్న చమత్కారం అన్నమాట. శ్రీదేవి వామనాసికపై ధరించే ముక్తామణి అలా వెలువడిందని, ఇదే దానిలో ముత్యాలు ఉన్నవని చెప్పడానికి ఆధారం. అది కూడా ఒక చమత్కారమేను అని ఆచార్యుల భావన. ఆ నాసాదండం నా వారికి నాకు కోరికలు నెరవేర్చుగాక అని మనం భావించాలండి. తదీయో నేదీయః అన్నప్పుడు ఏంటంటే మన మనసులో ఉన్న అనుకున్న వాటన్నిటినీ ఫలింపచేస్తుంది. మాకు ఏది ఉచితమో అది ఇస్తుంది. అంటే మనకి ఏది ఉచితమో అదే మనం పొందగలగాలి, కానీ ఎక్కువ ఆశ పెట్టుకుంటే అది రాలేము అని అర్థం అనమాట. ఇది ఏంటంటే వెదురు బొంగుతో పోలుస్తున్నారండి. వెదురు బొంగుతో పోలుస్తూ ఉంటే వెదురు బొంగు మధ్యలోనూ ముత్యాలు ఉన్నాయని చెప్తారు కదా, దాంతో పోలుస్తున్నారనమాట. తుహినగిరి వంశధ్వజపటి అంటే మంచుకొండ కీర్తిని పెంచిన పతాకం వంటి దానా అని ఇక్కడ చెప్తున్నారనమాట అమ్మవారిని. అమ్మ ఊపిరి వేగానికి కిందకు వచ్చి ఏంటంటే గాలి కిందకు వచ్చి చల్లదనాన్ని కలిగిస్తూ వస్తుంది అనమాట. ఆ నిశ్వాస అయితే కిందకు వస్తుంది కదా, అట్లా నాసికకు ఎడంవైపు ముత్యం పెట్టుకున్నారు అమ్మవారు. అదేంటంటే నక్షత్రాల కాంతిని మెరిసిపోతుంది ముత్యం మామూలుగా అయితే మెరుస్తూ ఉంటుంది, కానీ నక్షత్రాల కాంతిని మించి మెరిసిపోతుంది అని చెప్తున్నారు. అక్కడ భావన అనమాట. మనం బాగా భావించాలి. అమ్మవారి నాసిక ఇలా ఉంది, ఒకవైపు ముత్యం పెట్టుకుంది, ఒకవైపు పగడం పెట్టుకున్నారు అమ్మవారు అని అమ్మవారి నాసికని భావిస్తూ శ్వాసని మనం వదులుతూ పీలుస్తూ ఉన్నప్పుడు ఈ భావంతో చేసామనుకోండి, మనకి కూడా అమ్మవారు ఎట్లాగా అలాగ ముత్యాలతోటి వస్తున్నాయి అనేది భావనకు అందుతుందండి. తప్పకుండా ఇది భావించండి. 32 సార్లు చదువుకోండి. అమ్మవారి నాసికని మనం భావిస్తూ ఉంటే కనుక మనకి కూడా ఏమైనా ఊపిరితిత్తుల్లో బాధలు కానీ గాలి పీల్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు కానీ ఉంటే పోతాయండి. అందుకనే ఈ శ్లోకం చదువుకునేటప్పుడు మన మనసులో అనుకున్న వాటిని ఫలింపచేసే కోరికలన్నీ అమ్మ ఇస్తుంది అని భావించాలి. ఏది ఉచితమో అదే ఇస్తుంది అమ్మవారు. మనం అనుకున్నవన్నీ